అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. అమరావతిలో సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఏయు, గోవాలోని ఐఐయుఎల్ఈఆర్ స్థాయిలో అమరావతిలోని ప్రీమియర్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు చంద్రబాబు. సిఆర్డీఏ పరిధిలో అనువైనటువంటి స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ను ఆదేశించారు. న్యాయ సంబంధిత రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు బీసీఐ ఏర్పాటు చేసే యూనివర్సిటీల ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. ఇక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు బీసీఐ దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు చంద్రబాబు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. అమరావతిలో సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఏయు, గోవాలోని ఐఐయుఎల్ఈఆర్ స్థాయిలో అమరావతిలోని ప్రీమియర్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు చంద్రబాబు. సిఆర్డీఏ పరిధిలో అనువైనటువంటి స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ను ఆదేశించారు. న్యాయ సంబంధిత రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు బీసీఐ ఏర్పాటు చేసే యూనివర్సిటీల ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. ఇక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు బీసీఐ దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు చంద్రబాబు.